ఏమైంది? డ్యూటీకి టైం అయితే టిఫిన్ పెట్టినావా? పెడతానండి. సరే ముందే చాయ్ తీసుకురా. సరే తీసుకొస్తాను. ఇగో తాగు. అమ్మకి ఇచ్చినావా? ఒక్కదాన్ని ఎన్ని పనులు చేసుకోవాలి? ఇంట్లో పనులు చేయాలి, నీ పనులు చేయాలి, నీకు టిఫిన్ పెట్టాలి, ఎన్ని చేయాలి నేను? అయ్యో చాయ్ ఇచ్చినావా అంటే అంత ఇది అవుతా అన్నావు, ఏమైందని ఇప్పుడు? అయ్యో నువ్వు పోయినాక నేను ఇయ్యనా? ఇక మీ అమ్మకు చాయ్ ఇచ్చుడు, అన్నం వేసుడు, ఇంట్లో పనులన్నీ వేసుకుండు, బట్టలు ఉతుక్కోవాలి, బోధంకోవాలి, అన్ని నేనే కదా చేసుకోవాలి. అమ్మకు పానంలో మంచిగా అని చెప్పి ఇవని చెప్తే ఓ పెద్ద ఇంత ఇంత ఎత్తాను, నేనే పోయి ఇస్తాను. ఓ రోజు ఈయననే ఎత్తాడు ఇక పని వాళ్ళ అమ్మకు. అమ్మా చాయ్ అంతా వేడే ఉన్నది, నేను గోళీలు వేసుకోవాలి. వేసుకున్నా బిడ్డ. ఏమో సరే, నాకు మరి పనికి టైం అవుతుంది, నేను పోతా. గోకురా కూడలు తినవాలి, ఏమైనా జ్వరం ఎక్కువ అయింది అనుకో కూడలు ఎక్కువ, సరేనా? సరే బిడ్డ, జాగ్రత్త మరి. సరే నువ్వు జాగ్రత్త. నేను పోతానా? టిఫిన్ పెట్టామానే? పెట్టినండి, తీసుకురా. సరే కానీ అమ్మకు పేవేడి ఉన్నది, జ్వరం తగ్గనట్టున్నది, ఏమైనా ఎక్కువ అయింది అనుకో నాకు చెప్పు, నవీన్ డాక్టర్ని పంపిస్తా. కొంచెం చూసుకుంటుండు, కాసేపు అయిన తర్వాత అన్నమే, సరేనా? సరే అండి. సరే నేను డుడి వేస్తా. ప్రపంచంలో ఎవ్వరికి లేదు అమ్మ, ఈయన కుక్కైనకే ఉన్నది ఇక. బుజ్జి ఏంది? కొంచెం అన్నం వేసుకురావే, గోళీలు వేసుకోవాలి, అంత దింపుతుంది. ఇక వేసుకురానా? నేను వేసుకురాపోతే ఇంకెవరు వేసుకొస్తారు? ఇదంతా ఊడిచినట్టు లేవు కానీ ఏంది ఊడన్నట్టు అంత చెత్త చెత్త కనబడుతుంది బిడ్డ. దేవుడు నాకు 10 కాళ్ళు 10 చేతులు ఇచ్చిండు, అన్ని ఒకటేసారి వేసుకుంటూ పోతా. నువ్వేమన్నా చేసేదానివా? నీ కొడుకు వేసేటోడు ఏమన్నా? ఒక్కదాన్ని ఎన్ని పనులను చేసుకోవాలి? నీ కొడుకు పొద్దుగా లేచిన దగ్గర నీ కొడుకుని సవరియాలి, ఇటు నిన్ను సవరియాలి, ఏమని చేయాలి నేను? వేసుకొస్తావు. మీరిద్దరు నాగండానే దాపరించిండు. ఏంది ఇది అంటే ఇప్పుడు నీ కొడుకు వచ్చిన వాళ్ళు పని చేసిందని చెప్పి నన్ను తిట్టిపించడానికా? ఇప్పుడు నిన్న ఎవరన్నా పని చేయమన్నారా? అంటే నీ కొడుకు వచ్చిన వాళ్ళు పని చేసిందని చెప్పి నన్ను తిట్టిపించడానికా? నిన్నెవరు పని చేయమంటారు? అది అడవారేసి అన్నం తిను. ఓ పెద్ద ఏమంత రోజు చేసినట్టే ఇప్పుడు చేస్తాను. ఆయన తుడిచి తింటా బిడ్డ. అవసరం లేదు, అది అడవారేసి తిను, మళ్ళీ ఏమన్నా అయితే నన్ను అనడానికి. హలో అమ్మ, మంచిగానే ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా అమ్మ? ఏడా ఇంకా పనే తీరతలేదు నాకు. ఏ దీనుడు ఒకటే తక్కువ అవుతుంది కానీ పొద్దుగా లేచినప్పటి నుండి పని వెనుక పని చేస్తూనే ఉన్నా. ఇంతసేపు మా ఆయన్ని పంపించడానికి ఆ పని చేసి టిఫిన్ పెట్టి పంపించింది. ఇప్పుడే ఆయన ఓవడే ఆలస్యం, మా అత్తమ్మ రానే వచ్చింది. జ్వరం వచ్చింది బిడ్డ, అన్నం వేయి, ఆకలి అవుతుందని. ఏం చేయాలమ్మా? అలా చేయడానికి సరిపోతాను నేను. ఇంకా దానికి సరిపోనట్టుగా నేను అన్నం తీసుకుపోయి ఇచ్చేసరికి చీపురు పట్టుకున్నది ఉడతారని అంటే ఆయన వచ్చి నన్ను తిట్టాలి కదా. ఏది లేదు వాడ, ఆమె చేసింది లేదు, ఏది లేదు, రోజు చేసినట్టుగా ఇయ్యాల చేతనని కలిగింది. అరే ఎంత అని చెప్పాలమ్మా నేను? కనీసం వాళ్ళకి చెప్పడానికి కూడానా? వాళ్ళు వింటారని అన్నమాట కనీసం. నువ్వు తింటా అనబడితేవి, కూర్చుంటానికి టైం ఇంతలేరు 10 నిమిషాలు అంటే ఇక నువ్వు తిండి అదొకటి ఇదొకటి అంటున్నావు ఏందమ్మా? అది కాదమ్మా, నేను ఇంకెట్లా చెప్పాలి? మా ఆయనకి ఏదైనా చెప్తామంటే వినడు ఆయన.
ఇంకా దానికి సరిపోనట్టుగా మా అమ్మకి చాయ్ ఎత్తలేవు, అన్నం ఎత్తలేవు, పని చేస్తలేవు అంటాడు. ఎంత చేయాలో చెప్పు నేను. సరే సరే అమ్మా. ఏమొకది నా మొగలికే చేయలేక చచ్చిపోతానంటే ఏమొక చేయాలంట. నా గండాన్ని దాపించి అమ్మకే చూసినావానే? చూసినా. ఏమన్నా తినా లేదా? అన్నం వేసినా కానీ ఇంకో దీనిలో దీనిలో పెట్టిపోయింది. అన్నం అయితే తినలేదా? ఏమన్నా అన్నవానే నువ్వు అమ్మని? ఇక నాకేం పని లేదు ఇక మీ అమ్మని అనుకుంటుంటానికి. నాకే తీర్తలేదు అంటే మీ అమ్మనా కూడా. ఓ మెంటల్ దానా, నేనేం అడుగుతానా నువ్వే సమాధానం చెప్తాను. తలకా ఉన్నా నీకేమన్నా? మరి లేకపోతే నాకే తీర్తలేదు అంటే మా అమ్మని ఏమన్నా అన్నవా అంటావు? నీతో ఉడతాను చూడు, నాకు బుద్ధి లేదు. అమ్మా బాపి గింతగానం కాలుతుంది అమ్మా. కాదు అన్నం ఎందుకు తినలేను? నోరంతా చేర్చేది కాదు జ్వరం ఎక్కువ వస్తే నేను చెప్పిన కూడలకు ఇట్లా అది పని మీద ఉన్నది బిడ్డ. దాన్ని గింతగానం కాలుతుంది చెప్పవా? సరే ఉండు, నేను డాక్టర్ని తీసుకుని వస్తా. సార్ నమస్తే. నమస్తే సార్ ఒకసారి ఇంటికి వస్తారా? ఎందుకేమే? అమ్మకు పానం పెంచలేదు, బాగా జ్వరం వచ్చినట్టున్నది. ఒకసారి వచ్చి చూస్తలేమోనని. సరే వస్తా కానీ నా బండి కొంచెం ఖరాబ్ అయింది, వస్తావా? అవునా సార్, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ క్లినిక్ దగ్గర ఉన్నా, క్లినిక్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళు, నా బండి మంచిగా లేదు. సరే సార్, ఒక 10 నిమిషాలలో వస్తాను. సరే సార్ పండి. అమ్మా డాక్టర్ వచ్చింది సార్, కూర్చోండి సార్. ఏమైందమ్మా? ఎంత సవసవ అంటాను సారు. ఒకసారి చేయి చూపించమ్మా. ఏమైందమ్మా? తినట్లేదా? బీపీ మొత్తం డౌన్ ఉన్నది. నోరంత ఎట్నో ఉన్నది, చేర్చేది ఉన్నది. ఏం తినబుద్ది అయితే లేదు సార్. తినాలే కదమ్మా, తినకపోతే ఎట్లా? మొత్తం బీపీ అంతా డౌన్ అయింది. సరే ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తా, చేసిన తర్వాత టాబ్లెట్లు కూడా ఇస్తా. ఏం కాదమ్మా, మంచిగా తినాలి, మంచిగా తిను ఉండు, ఏం కాదు, తగ్గుతుంది. సరేనా? ఏమైంది రాజన్న? మీ అమ్మకి అన్నం పెడతలేవా? బాగా వీక్ అయిపోయింది, బీపీ కూడా మస్తు డౌన్ అయిపోయింది. లేదు సార్, నిన్న మొన్న మంచిగానే ఉండే. ఇవాళ డ్యూటీ వచ్చేసరికి మరి అన్నం కూడా తినలేదట. ఇక వచ్చేసరికి బాగా జ్వరం వచ్చింది. కొంచెం చూడు, మంచిగా అన్నం పెట్టు, ఫ్రూట్స్ అవేమన్నా పెట్టు, ఎందుకంటే బాగా వీక్ అయిపోయింది, బీపీ కూడా బాగా డౌన్ అయింది. అట్లా నన్ను దించి వచ్చేద్దాం, టాబ్లెట్లు కూడా ఇస్తాం. సరే, ఓఆర్ఎస్లు ఇస్తా, అవి కొంచెం తాగిపించు, కొంచెం మంచిగా అవుతుంది, సెట్ అవుతుంది, ఏం బాధపడదు. సరే సార్. కొంచెం అయితే చూసుకోరాదు, వాతావరణం కూడా మంచిగా లేదు కదా. సరే సార్, కొంచెం టాబ్లెట్లు టైం టు టైం. అవునే తలకాయలేందా? బీపీ మొత్తం డౌన్ అయిందట. చూస్తేమో అమ్మని. అగో ఇంకెంతగానో చూసుకోవాలి. ఇంకేం అన్నం ఎత్తానా? అవనే తినలేదు, నేనేం చేయాలి? కాదే, మధ్యలో ఒకసారి పోయి చూస్తేమావు. అంత జ్వరం వచ్చింది అన్నప్పుడు నాకు ఫోన్ చేసిన అయిపో కదా. నాకు పనులు ఉన్నాయి, ఇక మీ అమ్మని చూసుకుంటూనే ఉండాలా? ఏ పని 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 దండి పని చేస్తాను. ఒక 10 నిమిషాలు పోయి అమ్మని చూసి అన్నం తినాలేదా తినిపిస్తేమా మరి. అవ్వని నేను నీ పనులు చేసుడే ఎక్కువ, అయినా మీ అమ్మ పనులు నేను ఎందుకు చేస్తా? నేను ఎందుకు చేయాలి? చేసుకోపో నీకు అంతగానం ఉంటే, లేదంటే మీ అక్కని పిలిపించుకొని చేసుకోపో. సరేనే,
ఇవాళ నుంచి నువ్వు మా అమ్మ పనులే కాదు నా పనులు కూడా చేయకే. నేను చేసుకోవాలనుకుంటున్నా, అన్నీ నేనే చేసుకుంటా. మా అమ్మని ఎట్లా చూసుకోవాలో నాకు తెలియదా? నిన్ను నమ్మిపోయిన డ్యూటీకి గట్ల చేసినావు నువ్వు. ఏమన్నా అయితే ఎట్లా ఉండు? సరే పో చేసుకోపో. అబ్బో వచ్చిండా రోజు ఈయననే చేస్తాండ ఆమెకి పనులు. ఈయనకి ఆమె చేసుడు, ఆమెకి ఈయన చేసుడు. హలో అన్నయ్య చెప్పురా. అరే చెల్లె, అమ్మ కాలు జారి కింద పడ్డదిరా. అదేందిరా గట్లెట్లా కలిగింది? అరే నీళ్ళు తెంగ పడ్డది. అరే మీరు అందరు లేరా? వదిలేం చేస్తాను, నువ్వేం చేస్తాను? అరే నేను బయటకు పోయినా, వచ్చేవరకు కింద పడి ఉండే. వదిన అడిగితే ఇంట్లో పని చేసుకుంటా అని చెప్పింది. సరే ఆగు, ఇప్పుడు ఎక్కడున్నదమ్మా? హాస్పిటల్ ఉన్నది. సరే నేను బాగా చెప్పేస్తా, సరేనా? అన్నయ్య ఫోన్ చేసిండు, అమ్మకు దెబ్బ తగిలిందట. అయ్యో బిడ్డ ఎట్లయిందట్రా? ఇగో వాటర్ తీసుకొస్తా అంటే కింద పడ్డదట, కాలుకు దెబ్బ తగిలిందట అత్తమ్మ. అయ్యో మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నది? హాస్పిటల్లో ఉన్నదట. అయ్యో బిడ్డ. అయితేనా నేను పోతా ఇంటికి. అర్థం కాలే. నేను మా అమ్మ దగ్గరికి పోతా అంటన్నా. ఏంది? నేను మా ఇంటికి పోతా అంటన్నా, మా అమ్మకు దెబ్బ తగిలింది. మీ అమ్మకు దెబ్బ తాగితే నువ్వింటికి పోయి ఏం చేస్తావు? నేను కూతుర్ని కదా, అయితే మా అమ్మని చూసుకోవాలి కదా పోయి. మీ అన్నయ్య లేడా? మీ వదిన లేదా చూసుకోవడానికి? అక్కడ నువ్వేం చేస్తావు చెప్పావు? నువ్వు ఏం చేస్తావు? పోనీ బిడ్డ, వాళ్ళ అమ్మ కదా దెబ్బ తాకింది. నువ్వు కొద్దిసేపు ఆగమ్మా. అదే నువ్వేం చేస్తావు? మీ అన్నయ్య లేడా చూసుకోవడానికి మీ అమ్మని? అరే అమ్మ కింద పడితే నేను పోవద్దా? నేను బిడ్డాను కదా, ఎవరు చూసుకుంటారు? అబ్బా తల్లి ప్రేమ నీకు ఇప్పుడు గుర్తొచ్చిందానే? ఇప్పుడు మా అమ్మకు జ్వరం వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు? చేసుకోమని చెప్పినావు కదా, మీ అక్కలను పిలుచుకో అన్నావు కదా. ఇప్పుడు మీ అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పు అమ్మని నువ్వు చూసుకో అని చెప్పి. అర్థమవుతుందా? అంటే మా అమ్మకు ఒక రోజు మీ అమ్మకు ఒక రోజులా? ఏం మాట్లాడతావే? ఎందుకు తలదించుకున్నావు? ఇప్పుడు మీ అమ్మ ప్రేమ గుర్తొచ్చిందా? అంటే మీ అమ్మ లెక్క మా అమ్మ కదా. మా అమ్మకు పానం ఇచ్చలేనప్పుడు నువ్వేమన్నావు? నువ్వన్న రూలే కదా మీ అమ్మని నువ్వు చూసుకో అని. మీ అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పు అమ్మని నువ్వు చూసుకోమని. అర్థమవుతుందా? నువ్వు ఒక్కవేళ ఇక్కడ నుంచి పోయినావు అనుకో మీ అమ్మని చూసుకోవడానికి, ఇంకొకసారి నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టద్దు. పోతే అటే ఉండాలి. ఇంతకుముందు నువ్వు ఫోన్ మాట్లాడంగిన్నా ఏదో మీ వదిన పైన బాగా ఫీల్ అవుతున్నావు. ఎప్పుడు పని చేసుకుంటే ఉంటుందా అది ఇది అనుకుంటా, అమ్మని పట్టించుకోదా అని. మరి నువ్వు మా అమ్మ విషయంలో చేసేది ఏంటిదే చెప్పావు? మీరు చెప్పింది నాకు అర్థమైంది, నన్ను క్షమించండి. నేను ఇంకోసారి అట్లా చేయ, అత్తమ్మని మంచిగా చూసుకుంటా. సారీ అత్తమ్మ, ఇంకెప్పుడు అట్లా చేయ, మీరైనా చెప్పండి. పోనీ పోనీ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోయే. అర్థమైందా అమ్మ ప్రేమ అంటే ఏంటిదో? మా అమ్మని నువ్వు గంతఘోరం చేసినా కూడా అమ్మని చూడడానికి పో అని చెప్తాంది. నీ మాట నేను వినకపోతే నన్ను అడుగుతుంది పంపి బిడ్డ అని. కొంచెమన్నా ఏమన్నా ఉన్నానే?
ఇక్కడ మా అమ్మ నువ్వు ఎట్లా చూసుకుంటావో అక్కడ మీ వదిన మీ అమ్మని అట్లా అట్లా చూసుకుంటుందే. అమ్మ ప్రేమ ఎవరిదైనా ఒకటేనే, అర్థమవుతుందా? ఇప్పటికైనా అర్థం చేసుకో, సరేనా? సరే, ఏమైనా పైసలు కావాలంటే ఆ పర్సులో తీసుకోమో, అమ్మ ఎట్లున్నదో నాకు ఫోన్ చేసి చెప్పు. ఓ వెల్కమ్ టు బ్లాక్ షుగర్ ఛానల్. అయితే ఏంటంటే ప్రతి అత్తకు కూతురు ఉంటుంది, అలాగే కోడలికి ఒక అమ్మ ఉంటుంది. వాళ్ళే అత్త కోడళ్ళు. వాళ్ళు ఎంత కలిసి ఉంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా అంత తక్కువ ఉంటాయి. సో ఎవరైనా కూడా కోడల్ని కూతురులాగా చూసుకోండి, అలాగే అత్తలో అమ్మని చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.